టాపిక్ లోకి వెళ్లే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ జలకన్యలు నిజంగా ఉన్నాయా? ఎన్నో శతాబ్దాలుగా మనుషులను కట్టిపడేసిన ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. జలకన్యలు అంటే సగం మనిషి, సగం చేప. వీరి గురించి కథలు, పురాణాలు ప్రపంచంలోని ప్రతి నాగరికతలో ఉన్నాయి. కానీ అవి నిజంగా ఉన్నాయా? చూద్దాం. మెస్పోటామియాలో సుమారు క్రీస్తుపూర్వం 1000 ఏళ్ల క్రితం అటార్గాటిస్ అనే దేవత జలకన్య రూపంలో పూజించబడింది. గ్రీకు పురాణాల్లో సైరెన్లు సముద్రయాత్రికులను మోహింపజేసి నాశనం చేసే శక్తిగా వర్ణించబడ్డారు. భారతీయ పురాణాల్లో కూడా సముద్రమథనంలో ఉద్భవించిన అప్సరసలు, మత్స్యకన్యల రూపంలో కథల్లో కనిపిస్తాయి. యూరోప్లో మధ్యయుగాల్లో జలకన్యలు 2 రూపాల్లో వర్ణించబడ్డాయి: అందమైన, ఆకర్షణీయ స్త్రీలుగా లేదా భయంకరమైన సముద్ర రాక్షసులుగా. ఆఫ్రికా, కరేబియన్ సంస్కృతిలో మామీ వాటా అనే సముద్ర దేవత జలకన్య రూపంలో పూజించబడింది. సముద్రయాత్రికులు చూసిన జంతువులు, ఉదాహరణకు డుగాంగ్ లేదా మానటి, దూరం నుండి స్త్రీ రూపంలా కనిపించేవి. కొలంబస్ కూడా తన ప్రయాణంలో జలకన్యలను చూశానని రాసుకున్నాడు. కానీ తరువాత పరిశోధకులు అతను మానటీలను చూసి పొరబడ్డాడని అన్నారు. శాస్త్రీయంగా చూసినప్పుడు జలకన్యలు నిజంగా లేరు. అవి మనుషుల ఊహాశక్తి, సముద్రం పట్ల ఉన్న భయం, ఆకర్షణ, జానపద కథల కలయిక మాత్రమే. అయినా కూడా జలకన్యల గాథలు ఇప్పటికీ మనకు మాయాజాలంలా అనిపిస్తూనే ఉన్నాయి. మరి మీరేమంటారు? జలకన్యలు నిజంగా లేవని మీరు నమ్ముతున్నారా? లేక ఎక్కడో సముద్రంలో దాగి ఉంటాయని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.